మీకు చాలా సంతోషంగా ఉందిగా. నాకు చక్కటి జీవితాన్ని ఏర్పాటు చేశారు. మేము మీ ఇంటికి వచ్చి నేను కలుద్దామని అనుకున్నాం. దేనికి? భయ్య తెలియకుండా ఓ తప్పు చేసేసాడు. అవును, లోపల ఇంకెవరో ఉన్నారనుకునే భయ్య ఇలా చేశాడు. అంతకు మించి నీ భయ్య వల్ల నా జీవితం నాశనం అయిపోయింది తెలుసా. ప్రెస్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నా సరే ఊరంతా నన్ను చూసి నవ్వుతున్నారు. నేను కాలేజీలో చదివిన రోజుల దగ్గర నుంచి కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కి ఈ స్థాయికి వచ్చాను. ఊరికే ఏది రాదు. ఆ పేరంతా మీరు నాశనం చేశారు. సారీ సార్. ఇకపై మీరు ఏ అమ్మాయితోనైనా వెళ్ళండి, నేను పట్టించుకోను. ఎలాగో పెళ్లి జరిగిపోయింది కదా, కాస్త నోరుమై. నువ్వు వీడితో తిరుగుతున్నందుకు చాలా ఇబ్బంది పడతావు. ఇంకా మీద నా చెల్లితో తిరిగినట్టు తెలిసిందనుకో, నా పార్టీ స్ట్రైకు నీ గుండెల్లో జరుగుద్ది. మనం కోరుకున్న జీవితం దొరకలేదన్న బాధ నీకు తెలియాలి. ముందు నీకు జరిగితే తర్వాత వీడు మారుతాడు. నా వల్ల నీ జీవితం. భయ్య వాడి మాటలు ఏవి నువ్వు పట్టించుకోకు. మనం ఎప్పటికీ ఓడిపోం. ఏంజలే నా భార్య అని నేను నిర్ణయించుకున్నాను. దాన్ని ఎవ్వడూ మార్చలేడు. బండిది వెళ్దామా? వెళ్దాం. ఏం చేస్తున్నారు మీరు? భయపడిపోయాను. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. జీవితంలో మొట్టమొదటిసారి పనిచేస్తున్నాను, అది కూడా నిన్ను చూడ్డానికి మాత్రమే. ఈ అపార్ట్మెంట్స్ కంతా పెయింట్ కొట్టే కాంట్రాక్ట్ నేనే తీసుకున్నాను. సరిగ్గా సైట్ కొట్టాలి, లేదంటే ముఖాన పెయింట్ పూసేస్తాను. అర్థమైందా? అయ్యో మెల్లగా మాట్లాడండి, అంటే ఇక్కడే ఉంది. నేను నిన్ను కలవకూడదనేగా మీ ఆంటీని నీ పక్కనే ఉంచారు. ఈ ప్రపంచంలో నేను ఎక్కడ దాచిపెట్టినా సరే స్పైడర్ మ్యాన్ లాగా నీ ముందు చేయబడతాను. ఎక్కడమ్మా ఉన్నావు? ఇదిగో అమ్మా. ఎందుకు అదోలా ఉన్నావు? ఏం లేదా ఆంటీ. మంచి ఆంటీ. గెస్ట్ రాగానే జ్యూస్ ఇస్తున్నారు చూడు. సరే, నన్ను కలవాలన్నావు ఎందుకు? అది సమస్య చాలా సీరియస్ అవుతోంది. నెక్స్ట్ వీక్ నాకు జర్మనీలో ఎంగేజ్మెంట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎంగేజ్మెంటా? ఏమైంది? ఏం కాలేదు. నువ్వు చెప్పింది విని కాస్త స్లిప్ అయింది. ఆటలాడే సమయం కాదు. ఈ విషయంలో త్వరగా నిర్ణయించడమే మంచిది. దీనికి ఒకే ఒక దారే ఉంది. జర్మనీకి పోవడానికి ముందు ఇంకొక చోటుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. ఎక్కడికి? కొంచెం దూరంగా వెళ్ళి మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. కాబట్టి నువ్వు మన పెళ్లికి సిద్ధంగా ఉండు. నేను బయలుదేరుతున్నాను. భయ్యా, వాడి గురించి పట్టించుకోకు పిచ్చోడు. నువ్వెందుకు వచ్చావు చెప్పు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పోయినసారి మనం కలకత్తా వెళ్ళేటప్పుడు నీ స్నేహితులు నాకు పరిచయం చేసావు కదా? అవును. వాళ్ళతో మాట్లాడి అక్కడ అద్దెకి ఇల్లు రెడీ చేయాలి. అంతేకాక అక్కడ కొన్ని రోజులు నివాసం ఉన్నట్లుగా ఎవిడెన్స్ రెడీ చేయాలి. ఎవిడెన్స్తో పనే ఉంది. నేను ఏంజల్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి ఎవిడెన్స్లన్నీ అవసరం అవుతున్నాయి. వాళ్ళ కుటుంబాలు అందరూ స్ట్రిక్ట్గా ఉన్నారు. అందుకే ఈ ఏర్పాట్లు. దాందే ఉంది, ఇప్పుడే కనుక్కుంటాను. ఫోన్ తీయట్లేదు. ఎలాగో కాల్ చేస్తాడో చెప్తాను. నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను. నువ్వెళ్ళు. బాబు, వాడే కాల్ చేస్తున్నాడు. ఇదిగో వస్తున్నాను.
ప్రేమించిన అమ్మాయిని ఇలా డెడ్ బాడీతో కలిపి తీసుకెళ్ళి పెళ్లి చేసుకునే ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తిని నేనే అయి ఉంటాను. డబ్బులు మిగలబెట్టడానికి డెడ్ బాడీతో పాటు ప్రయాణం చేయడానికి శాంతి కూడా ఉంది. ఈ శాంతి కోసం డ్రైవర్ని వద్దని చెప్పి బెంగాల్ వరకు డ్రైవ్ చేయడానికి నా భయ్య కూడా సిద్ధమైపోయాడు. ఇప్పటికైనా తన ప్రేమను చెప్తాడేమో చూద్దాం. చూసారా, రైతులకు గాలి వేయడం కోసం ఫ్యాన్ పెట్టారు. ఏదో వరల్డ్ టూర్కి వెళ్తున్నట్టుగా కోల్కతాని చూడడానికి వచ్చిన సోమరి సుమన్ కూడా ఉన్నాడు. ఇంత విచిత్రమైన క్యారెక్టర్లతో పాటు ఈ ప్రయాణం సాగుతోంది. భయ్యా, ఆ? ఎక్కడైనా కాస్త ఆపు, మంచినీళ్ళు తాగాలి. ఆపంటావా? లేకపోతే వాడు చచ్చేలా ఉన్నాడు. ఒకే చోట కూర్చోవడం హలో వల్ల బావా, ఒళ్ళంతా చెప్పండి నొప్పులు. బావా. మనకి రెస్ట్ అవసరం లేకపోయినా ఆ డెడ్ బాడీకి అవసరం కదా. మాతో రమ్మని నిన్నేమైనా పిలిచాము మేము? మరి బెంగాల్ ఎలా చూడగలను? మనం ఉన్నది ఏం చోటు? ఇది తెలీదు. 5 బొండాలు, ఒకటి సరే, ఇంట్లో వితౌట్. నుంచి ఎవరైనా ఫోన్ చేశారా? నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానుగా. ఆంటీ కొట్టుకు వెళ్ళిన టైం చూసి నేను ఎస్కేప్ అయ్యాను. ఈ విషయం ఎప్పుడు తెలుస్తుందో నేను చెప్పలేను. హ్మ్. అయ్యో, మన కిడ్నీ ఉంది చూడండి, అది దూది లాంటిది. ప్రతిరోజు సిగరెట్ కాల్చే మనిషి కిడ్నీల లోపల దాదాపు ఇంత మురికి చేరే అవకాశం ఉంది. అనారోగ్యం పాలవడానికి అదొక్కటే చాలు, బోల్డ్ అన్ని రోగాలు వచ్చేస్తాయి. కాబట్టి ఆ సిగరెట్ తీసి పక్కన పడేసి ఈ బొండం తాగండి. అలాగే ఆ బొండాలకు డబ్బులు ఇచ్చేయండి. భయ్యా, ఆ? నీ మనసులోని ప్రేమని శాంతితో చెప్పడానికి ఇదే సరైన సమయం. వెళ్ళి చెప్పేయ్. నాకు అలాగే అనిపిస్తుంది. కాకపోతే ఇకపై ఏం ఆలోచించుకో. ఇదిగో ఇది తీసుకో, దీన్ని తీసుకెళ్ళిచ్చి నీ ప్రేమని చెప్పే. ఆ, తప్పకుండా చెప్పాలి. వెళ్ళమంటున్నా కదా భయ్యా, వెళ్ళు. ఏంటిది? శాంతి, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పండి. చెప్పాలి. నేను నిన్ను ఫోన్ వచ్చింది మా బావా. ఆ, అవును బావా, మన వస్తూ మామయ్యకి ఉన్నాను. పని పట్టలేదు ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నాను, లైన్ దొరకలేదు బావా. ఎప్పటి నుంచో ట్రై చేస్తే ఇప్పుడే లైన్ దొరికింది బావా. కొబ్బరి నీళ్లు తాగడానికి బండి ఇది ఆపారు మాట్లాడడం బావా. పూర్తి చేసిన అందుకే తర్వాత మనం మీకు బెంగాల్ ఫోన్ వెళ్ళిపోవచ్చు. చేస్తున్నాను. రండి. ఏంటి బావా, ఎంతసేపు పడుతుంది? 3 గంటలే కదా, తొందరగా వచ్చేస్తానులే బావా. అయ్యో, నా వల్ల కావట్లేదు బాబు. ఇలా చూడు, నాతోరా. మళ్ళీ ఫోన్ చేస్తాను బావా. ఏంటి, ముందు ఎందుకు కూర్చొని మీ లాక్కెళ్తున్నావ్? ఊరికి దారి చెప్పు, ఎక్కడికి? లేదంటే భయ్య రూట్ మార్చేస్తాడు. నేను వెనకాలే కూర్చుంటాను. ఎందుకు నువ్వేం ముందు మాట్లాడకుండా కూర్చోవాలి? ముందు బండెక్కు. బండెక్కమంటున్నా కదా, ఎక్కు. ముందు కూర్చో. అయ్యో, అంతే. భయ్యా, ఆ? ఇప్పుడు నీ రూట్ క్లియరేగా? మ్మ్, మ్మ్. ఇదే అతనికి లాస్ట్ ఛాన్స్, దీన్ని వాడుకుంటే సరే. అవును, మ్మ్. దానికి చాలా టైం ఉంది. ముందు బండిది. ఆ, మోహన్ చూడు, నవ్వొకటి.